వెల్కమ్ టు PM7 స్పోర్ట్స్. భారత్ ఆస్ట్రేలియాతో పాటు పాకిస్తాన్ దక్షిణాఫ్రికా మధ్య కూడా డిసెంబర్ 26 నుండి టెస్ట్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. సొంత మ్యాచ్ తో పాటు పాకిస్తాన్ జట్టు కూడా మ్యాచ్లు గెలవాలని టీమిండియా అభిమానులు ప్రార్థించవలసిన పరిస్థితి వచ్చింది. భారత్ పాక్ జట్ల మధ్య పోరు అంటే ఫ్యాన్స్ ఓ యుద్ధంలా భావిస్తూ ఉంటారు. అయితే టీమిండియా అభిమానులు ఎప్పుడూ పాక్ ఓడిపోవాలని కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు టీమిండియా ఫ్యాన్ మాత్రం పాక్ గెలవాలని ప్రార్థించవలసిన పరిస్థితి వచ్చింది. WTC ఫైనల్ కి భారత్ చేరటం కష్టంగా కనిపిస్తోంది. అయితే వచ్చే 2 టెస్టుల్లో పాక్ జట్టు దక్షిణాఫ్రికాపై గెలిస్తే ఈ మార్గం సులభం అవుతుంది. భారత జట్టు నేరుగా WTC ఫైనల్స్ కు అర్హత సాధించాలంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన 2 మ్యాచ్ల్లోనూ విజయం సాధించాల్సి ఉంటుంది. అయితే ఈ 2 మ్యాచ్లు గెలవటం అంత సులభం కాదు. ఒక్క మ్యాచ్ లో ఓడినా డ్రా అయినా టీమిండియా ఫైనల్ ఆడటం కష్టమే. అందుకే భారత్ కు పాక్ సహాయం కావాలి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు 63.33% పాయింట్లతో రేస్ లో ముందంజలో ఉంది. దక్షిణాఫ్రికాతో పాకిస్తాన్ 2 టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. ఇందులో ఒక్క మ్యాచ్ అయినా దక్షిణాఫ్రికా గెలిస్తే ఫైనల్ కు టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. అందువల్ల దక్షిణాఫ్రికాపై పాక్ జట్టు 2-0తో గెలిస్తే టీమిండియాకు ఫైనల్ ఆడే అవకాశాలు పెరుగుతాయి. భారత్ ఫైనల్ కి వెళ్లాలంటే దక్షిణాఫ్రికాతో జరిగే 2 మ్యాచ్ల్లోనూ పాకిస్తాన్ గెలవాల్సి ఉంటుంది. అంతేకాకుండా శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాను 1-0తో ఓడించాలి లేదా సిరీస్ ను 0-0తో డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ భారత జట్టు ఆసీస్ తో సిరీస్ ఓడిపోతే దాదాపు WTC నుండి నిష్క్రమించినట్లే. అప్పుడు పాకిస్తాన్ 2-0తో విజయం సాధించడం కూడా పెద్దగా ఉపయోగపడదు.